అక్రమ నిర్మాణాల్లో పోచారం మున్సిపల్ నెంబర్ 1 గా నిలుస్తుందని మున్సిపల్ 10వ వార్డ్ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకుడు బాలగొని వెంకటేష్ గౌడ్ ఆరోపించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఆయన మాట్లాడుతూ పోచారం మున్సిపల్ ప్రాంతంలో అక్రమ కట్టడాలతో పాటు రోడ్డు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు జరపడంతో పాటు డ్రైనేజీ నీరు రోడ్లపైనే వదులుతున్నా పట్టించుకునే నాదుడే లేడన్నారు. ముఖ్యంగా నారాపల్లి, ఇస్మాయిల్ ఖాన్ గూడ ప్రాంతాలలో 2 అంతస్తులకు అనుమతులు తీసుకొని అదనంగా అంతస్తులను వేస్తూ భవనాలను నిర్మిస్తున్న మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వారికి తెలిసే జరుగుతున్నాయని ఆరోపించారు. శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో అక్రమంగా భవంతులు నిర్మిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదులు అందజేసి 6 నెలలు కావస్తున్నా విచారణ చేసి చర్యలు తీసుకున్నా పాపాన పోలేదని, కావున కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కలెక్టర్, మున్సిపల్, హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, డైవర్షన్, ప్రతి బిల్డింగు కడితే ప్రతి ఒక్కటి రోడ్లకే వస్తుంది. ఎటువంటి బిల్డింగ్ కట్టిన వాళ్ళు కూడా డ్రైనేజీ వ్యవస్థను రోడ్డు మీదనే ఇడిచిపెడుతున్నారు. డ్రైనేజీల కల్పనకి కూడా ఇది ఉంటుంది. ఆ మున్సిపల్కు ఫీజు కట్టి కలపాలి. అసలు ఒక్కరు కూడా కలిపేది లేదు. ఏమున్నా మున్సిపల్ స్టాఫ్కు అడ్జస్ట్మెంట్ తోటే ప్రతి ఒక్క ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ ఇన్ఫోసిస్ దగ్గర జరుగుతున్నటువంటి నారపల్లి, ఇస్మాయిల్ ఖాన్ కూడా కొన్ని వందలాది ఇన్లీగల్ కన్స్ట్రక్షన్స్ అసలు పర్మిషన్ 2 ఫ్లోర్లకు తీసుకుంటే 6 ఫ్లోర్లు, 200 గజాలల్లో 6 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్, 7 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్, ఒక్కొక్క దగ్గర 30-40 గజాలు ఉంటే 4 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్, 5 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్. ప్రతి ఒక్కటి ఇన్లీగలే కన్స్ట్రక్షన్ అవుతుంది. దానికి ముఖ్యంగా కమిషనరే, ఎవ్వరు కాదు. ఈ కమిషనర్ను ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నా. మేము కంప్లైంట్ శ్రీనిధి కాలేజీ మీద ఇచ్చి ఒక 8 నెలలు అవుతుంది. లోకల్ కౌన్సిలరు నేను అందరం కలిసి ఇచ్చిన, అందులో ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంది తీరని. ఇప్పటి వరకు ఆ కాలేజీ గేట్ లోపలికి కమిషనర్ పోలే. మరి ఎందుకు కమిషనర్ ఉన్నందుకు అసలు అర్థం కాదు. ఆ కమిషనర్ ఏం డ్యూటీ చేస్తుండో కూడా తెలియదు. 6 నెలల సంది కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు శ్రీనిధి కాలేజీ దగ్గరికి పోయి కంప్లైంట్ వెరిఫికేషన్ కూడా చేయలే. అందులో ఏం ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిరు ఏంది. మరి మా కౌన్సిలర్ పదవి కూడా ఈ 6 నెలలు అయితే అయిపోతుంది. కానీ ఆ పదవి అయిపోయేలో కూడా ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ మీద ఎటువంటి చట్టరీత్యా చర్య తీసుకుంటలేరు. సంబంధిత మున్సిపల్ అధికారులు, హెచ్ఎండి అధికారులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉంది అన్నారు. ఎక్కడుంది? అసలు ఏ ఒక్క మున్సిపాలిటీలో అయినా స్పెషల్ టాస్క్ ఫోర్స్ వచ్చి ఇప్పటి వరకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద దాడి చేసిందా? చేయలేదు. కలెక్టర్ ఉండు ప్రతి మున్సిపాలిటీలలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ 3/1లా కొంతమంది నాయకులు ప్రోత్సాహంతో ఒక్కొక్క ఇల్లు 15 లక్షలకు 20 లక్షలకు అమ్ముకుంటుంది. మరి ఎంఆర్ఓ డిపార్ట్మెంట్, కలెక్టర్, ఆర్డీఓ ఎవరు ఏం చేస్తున్నారు? దీని మీద విచారణ జరిపించి ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ మీద ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోర్చు ఈ అవకాశం కల్పించినందుకు. మా మున్సిపాలిటీలో ఉన్నంత ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే ఏ మున్సిపాలిటీలో లేదు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలనే పోచారం మున్సిపాలే నంబర్ 1 పొజిషన్లో ఉంది. దీని మీద కలెక్టర్ దృష్టి సారించి ఇమీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ను పంపించి ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ అంతా డిస్మెంటల్ చేయాలని కోరుచున్నాం.